అందరికీ నమస్తే అన్న. మన పులివెందులోని పార్నపల్లె రూట్లో ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా రిషి స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ ఎదురుగానే సాయి లక్ష బ్యూటీ పార్లర్ అని చెప్పేసి మే 13వ తేదీ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు. సో దీని గురించి మనం ఎందుకు వీడియో పెడుతున్నామంటే, మన ప్రొద్దుటూరులోని శ్రీరాంపేటలో 16 సంవత్సరాల అనుభవం గల ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇక్కడ మన పులివెందులోనే సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ చూసుకుంటే చాలా బాగున్నాయి. అంటే లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు, జెంట్స్కి కానీ లేడీస్కి కానీ వెయిట్ లాస్ కావచ్చు, అలాగే నాకు తెలిసినంత వరకు 200 రకాలు అంటే మన ఫేస్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ అయితే ఇక్కడ అందరికీ అందుబాటులో అయితే ఉంటాయి. సో కాబట్టి మే 13వ తేదీ ఓపెనింగ్ ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా రండి. మన చంద్రన్న ముందే వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు ఒకసారి అడుగుదాం. ఏ చంద్రన్న ఎందుకు వచ్చినావు? ఇక్కడ లావు తగ్గించారని చెప్పింటే అదే పనికి వచ్చిన. వీటికి వచ్చే రేపంట ఓపెనింగ్, మే 13 ఓపెనింగ్, 13వ తేదీ ఓపెనింగ్ అంట. అంటే రేపటికి 1 కేజీ తగ్గిన మేలేని ఈరోజే వచ్చిన. అందుకే ఈ రేపు నుంచి చేస్తామంట. అంటే ఇంకా సరేలే ఎన్నికి పోదాము, అట్టే నల్లగా ఉంటే దీనిగా ట్రీట్మెంట్ చేపిస్తామని లేజర్తో, అందుకే వచ్చిన. పులివెందులో ఇంతవరకు ఇది లేజర్ ట్రీట్మెంట్ లేదు. ప్రస్తుతం చూస్తాను ఫస్ట్ టైం ఇక్కడ. నేను కూడా నా స్కిన్కు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని వచ్చాను. నేను కూడా దానికోసం వచ్చిన. ఓకే, చెప్పు సార్, మీరు ఎందుకు వచ్చినారు? ఇక్కడ ఏదో ఓపెనింగ్ ప్యారలల్ అని చెప్పి వచ్చినాను. కాకపోతే ఇక్కడ చూసిన తర్వాత ఇంత ఎక్విప్మెంట్తో పులివెందుల్లో ఇంత డెవలప్మెంట్ ఉందా అనే విధంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళకు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కావాల్సినటువంటి అంటే పెళ్ళిళ్ళకి శుభకార్యాలు చేసుకునేటువంటి మెరుగు లాంటివి, అందము అలాంటివి చక్కగా చేసుకునే అవకాశాలు పులివెందుల్లో ఇంత ఎక్విప్మెంట్తో ఉన్నాయంటే చాలా సంతోషం. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఒక్క నిమిషం రండి అక్క. దీన్ని దేనికి యూజ్ చేస్తారు అక్క? హైడ్రా ఫేషియల్ అండి. అది ఫేస్కి సంబంధించి యూజ్ చేస్తారు. ఎవరికైనా స్కిన్ చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ట్యాన్ అయిపోయిన వాళ్ళకి ఇన్స్టెంట్గా అది గ్లో ఇస్తుంది. ఓకే, ఇది వెయిట్ లాస్ సంబంధంలో ఒక భాగంగా దీన్ని కూడా వైబ్రేట్ మిషన్ అంటారు. వెయిట్ లాస్ కంట్రోల్ అవ్వ దాంట్లో దాన్ని ఉపయోగిస్తారు. అది లేజర్ మిషన్ అండి. అన్వాంటెడ్ హెయిర్ లేడీస్కి చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా, ఆ హెయిర్ సొల్యూషన్కి ఆ లేజర్ మిషన్ యూజ్ చేస్తారు. దట్టు ఫేస్ పైన మెలాస్మా అంటే మంగు వచ్చి ఉంటుంది అలాంటి వాళ్ళకి, ఫేస్ పైన మంగు ఉన్న వాళ్ళకి ఈ మిషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మన చంద్రన్న ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నావు నువ్వు దీంతో? నేనా ఒక 2 ఏళ్ళు అయితే. అంటే పెళ్ళైన కొత్తలో పడిందా మంచిది? ఈ మధ్య కాలంలోనే. ఇది పోతుంది అంటే రేపు రా నువ్వు. ఇంకోటి ఇవి ఫేషియల్ స్టీమ్, ఇది హెడ్ స్టీము, అది ఫేషియల్ స్టీమ్. ఓకే, సో వీటితో పాటు మనకు చాలా రకాలైతే ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు అన్ని అప్డేట్ వర్షన్ అనుకుంటా. ఇది మే 13వ తేదీ ఇక్కడ మనకైతే ఓపెన్ చేస్తున్నారు. పార్నపల్లి రూట్లోని రిషి స్కూల్ ఎదురుగా. తప్పకుండా ప్రతి ఒక్కరు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు అందుబాటులో ఉంటారు. మామ వచ్చినాడు. మామ ఇక్కడ మాలో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తానంటే తెలుసా నీకు ఈ విషయం? ఇప్పుడే తెలిసిందరి. అంటే నువ్వు ఏం చేయించుకోవాలని వచ్చినావు వీటికి? ఇప్పుడు తిక్కలోడా ఆడవాళ్ళకి చేస్తారు, మగవాళ్ళకి కూడా. మన చంద్రన్నకి మంగు ఉంది కదా, ఇది పోతుందని చెప్పింటే ఇక్కడికి వచ్చాడు తీపించుకునే దానికి. అవునా? పిలిపిల్లు కూడా తీస్తారా ఇక్కడ? తీస్తారంట. ఇది చాలా మంచి ఉపయోగం. ఎందుకంటే ఈ కాలంలో పిలిపిల్లు చాలా మందికి ఎక్కువ ఉన్నాయి. అది కాక మొహం మీద మంగు ఏదేదో. అవునా? రింగులు చేస్తారా? ఇట్లా అడ్డం లేకుండా రింగులు చేస్తారంట బాగా. ప్రతి ఒక్కరు రండి. రేపటి నుంచి మే 13 రేపటి నుంచి. అవునా? ఈ అవకాశాన్ని పులివెందుల ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా వినియోగించుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. అక్క చెప్తాను, అందం అనేది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా సొంతం అంట. మన చంద్రన్న బ్రహ్మాండం తయారైంది కాదు. అది ఇంత ఎక్విప్మెంట్తో ఓపెన్ చేస్తున్నారు, బాగానే ఉంది. రేపు ఓపెనింగ్ పరంగా ఏమైనా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? ఆఫర్లు అనేటివి ఉంటాయి. ఎందుకంటే అదే స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. వచ్చినప్పుడు ఆఫర్స్ గురించి చెప్తాం. సో ఆఫర్లు అనేవి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు. చేపించుకోకముందే ఏ ఆఫర్ ఉన్నాయనేది మీరు తెలుసుకొని చేపించుకోండి. అది కూడా పెళ్లి కూతురుకు అలంకరణకు ఎక్కడి నుంచో పక్క నుంచి పిలిపించుకుంటున్నారు పెళ్లి కూతురుని అలంకరించేందుకు. అక్కడ దూరం పోవాల్సిన అవసరం లే. మన పులివెందుల్లోనే సాయిబాబా గుడి సమీపంలో కొత్తగా ఇది ఏర్పాటు చేశారు. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి ఒకసారి. అప్పుడు మనకి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు, మనకు కాదు మీకు పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ. అప్పుడు ఓన్లీ పాన్స్ పౌడర్ తప్ప ఏం లేకున్నది. ఇప్పుడే రకరకాల అన్ని మిషన్లతో బాగా అందంగా తయారు చేస్తారు. మా భార్యకి పాన్స్ పౌడర్ వేసి శిల్కం పట్టించినారు లిప్టిక్. సో
మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అప్డేట్ చేస్తాము. తప్పకుండా మే 13వ తేదీ ప్రతి ఒక్కరికి వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూసి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.